హాయ్ గైస్, ఈరోజు అయితే వన్ డే ట్రిప్ ప్లాన్ చేసాము మా ఫ్రెండ్స్తో. సో నేను మా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయాం నాగవరం నుంచి సిల్క్ బోర్డ్కి. అక్కడ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు. సిల్క్ బోర్డ్కి వచ్చాం. మా ఇద్దరు ఫ్రెండ్స్ రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక 5 minutes వస్తారు వాళ్ళు. ఇప్పుడే టెంకనీళ్ళు లాగాము, చూడొచ్చు ఇక్కడ సిల్క్ బోర్డ్ దగ్గర వ్యూ. మా గైస్ అయితే వచ్చారు, చూస్తారా మా గైస్ ని? హాయ్ చెప్పండి గైస్. ఇది కూడా గైస్, ఇది క్రీటా, సన్ రూఫ్ ఉంది. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం గైస్. ఎక్కడికంటే ఏలగిరి అనుకున్నాము, బట్ ఇప్పుడు కన్నూరు పోదామని ఫిక్స్ చేశారు. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. విల్ అప్డేట్ యూ సూన్, బాయ్. ఇది వచ్చేసి ఈ సిటీ ఫ్లైఓవర్. రైట్ సైడ్ మనకి ఎల్లో లైన్ మెట్రో పోతా ఉంది, చూడొచ్చు. చూడండి గైస్, టోల్ ఎంత జామ్ ఉందో. నైస్ రోడ్ టోల్ ఇది. చెప్పండి, చెప్పు. చూడండి గైస్, ఆ పక్క ఓపెన్ ఉన్నాయి, బట్ బ్లాక్ చేసినారు. ఎందుకు బ్లాక్ చేసినారో తెలీదు. ఆడ ఓపెన్ చేసి మేము వెళ్ళిపోతుంటాం కదా, ఆ పక్క నుంచి. ఓపెన్ ఉన్నాయి కాదు, ఆడ టోల్ ఉన్నాయి, అయినా ఓపెన్ చేయలేదు అని చెప్పాలి. 5 నిమిషాలు బొక్క మాకి టోల్ వల్ల. 5 నిమిషాల్లో ఇప్పుడైతే సెకండ్ టోల్ దగ్గరకు వచ్చాము. టోల్ డిజైన్ అయితే సూపర్ కట్టారు, చాలా బాగుంది డిజైన్ అయితే. అసలు ఇక్కడ జామే లేదు. ప్రీవియస్ టోల్ అయితే ఫుల్ జామ్ ఉంది. ఇప్పుడైతే మైసూర్కి వచ్చాము. ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది. మనకి 2 సైడ్లు చెట్లు ఉన్నాయి, బాగా నీడొస్తుంది, చూడ్డానికి బాగుంది. ఇది వచ్చేసి మైసూర్లో ఫేమస్ చర్చ్. ఇది చాలా పాత చర్చ్. ఇది ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ కట్టినారు, చూడొచ్చు మీరు. ఇంకా మైసూర్లో ఎక్కడ చూసినా ప్రతి సర్కిల్లో ఒక విగ్రహం ఉంటుంది, లేకపోతే సంథింగ్ ఏదో పెట్టింటారు. ఇక్కడ కూడా సేమ్ అదే. అక్కడ రైట్ సైడ్లో మైసూర్ ప్యాలెస్ కనిపిస్తుంది మనకి. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా లేనప్పుడు చూపిస్తాం మైసూర్ ప్యాలెస్ మీకు. ఇంకా లంచ్కి అయితే హోటల్ ట్రిపుల్ ఆర్కి వచ్చాము. ఇక్కడ చికెను అండ్ బిర్యానీ, మళ్ళీ ఒక స్టార్టర్ తీసుకున్నాము, ఒక వెజ్ మీల్స్. ఇదిగోండి ఇవి ఐటమ్స్. ఇది వచ్చేసి మటన్ బిర్యానీ, నేనైతే చికెన్ బిర్యానీ తింటున్నాను. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూడొచ్చు ఇక్కడ మళ్ళీ ఇంకో స్టాచ్యూ ఏదో పెట్టారు. ఇంతకుముందు వచ్చాము కదా, సేమ్ అదే సర్కిల్ మళ్ళీ వచ్చాము. అక్కడ నుంచి మనం ఇప్పుడు రైట్ తీసుకొని వెళ్తాము. ఇక్కడైతే పెట్రోల్ కొట్టిస్తున్నాం గైస్, చూడొచ్చు. ఇది వచ్చి ఇది ఎప్పుడు తీయాలంటే, మనం ఎండలో కార్ పెట్టేద్దాం అనుకో, మళ్ళీ బయట తీస్తాం అనుకో, అప్పుడు సగం ఉంటుంది, అప్పుడు భిన్న కూలింగ్ అయిపోతుంది. ఫైనలీ కన్నూరుకి అయితే వచ్చాము. ఇది హోమ్ స్టే. ఇక్కడ అడిగకి వచ్చాము. స్టే అయితే మాట్లాడినాం గా ఇందాక. ఫైనల్ ఒక ప్రైజ్ చెప్పాడు. సో బాగుంది రూమ్, ఇది సూట్ రూమ్ అంట. సో ఇంకా లగేజ్ తీసుకొని పైకి వెళ్తున్నాం. ఇంకా ఇది వచ్చేసి లాన్ ఏరియా, చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కూడా పార్కింగ్ ఉంది, అటుపక్క ఇల్లులు ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా మేము లగేజ్ తీసుకొని పైకి వెళ్ళిపోతూ ఉన్నాము. చూడొచ్చు, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఈ రూమ్ చూసాము, ఇదంతా బాగాలేదు, చిన్నగా ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఇంకో రూమ్ ఉంది, సూట్ రూమ్. సో దీనికి వచ్చాము. చూడొచ్చు వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది బాల్కనీ వ్యూ ఇది. ఇంకా రూమ్ చూస్తే ఒక పెద్ద బెడ్, ఒక ఎక్స్ట్రా బెడ్ ఇస్తా అన్నాడు. మెయిన్ మనకు ముఖ్యం ఏసీ ఇక్కడ. ఇప్పుడైతే రెడీ అయిపోయాం గైస్, ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా
మిగతా వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫ్రెష్ అప్ అయితే ఇంక బయటికి పోవాలి. ఇదే మా రూమ్ అంబియన్స్. ఇది వచ్చేసి మా బాల్కనీ, మీకు వ్యూ చూపిస్తా. వచ్చేసి పక్కన ఇంకా మిగతా రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది ఎంట్రన్స్, ఆ తర్వాత అక్కడ బీచ్, అది చూడొచ్చు, అలలు వస్తున్నాయి. సౌండ్ కూడా వినిపిస్తుందని అనుకుంటున్నా. మీకు మార్నింగ్ చూపిస్తా, మార్నింగ్ బీచ్ వ్యూ ఎలా ఉంటుందో. ఇప్పుడు నైట్ కదా, ఓన్లీ సౌండ్ మాత్రం వస్తుంది, మీకు అంత క్లియర్గా అనిపించలేదు ఇక్కడ క్యామ్లో. హ్యూమిడిటీ అయితే ఫుల్ ఉంది, ఫుల్ సెగ కొడుతుంది ఇక్కడ. అసలుకి ఏసీ లేకపోతే అసలు ఉండలేము ఈడ. ఓకే గైస్, ఇప్పుడు తినడానికి అయితే బయటికి వెళ్ళాలి. ఒక 2-3 హోటల్ చూసాము, ఏది బాగుంది అనిపిస్తే అక్కడికి వెళ్తాము. ఇప్పుడు మీరు తినేసి మళ్ళీ రూమ్కి బ్యాక్ వచ్చేయాలి మళ్ళీ. అది గైస్ ఈరోజు అయితే ప్లాన్. ఇప్పుడే రూమ్ నుంచి కిందికి వచ్చాము బయటికి వెళ్దామని. సో చూడొచ్చు కింద బీచ్ వ్యూ. ఇప్పుడైతే B4 రెస్టారెంట్కి వెళ్తున్నాం గైస్. టైం 10:30 అవుతుంది. అక్కడ పోయి చూడాలి ఎలా ఉంటాయో ఐటమ్స్. B4 హోటల్కి అయితే వచ్చాము. ఇదే B4 హోటల్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఇది. లోపల అంబియన్స్ అయితే ఇలా ఉంది గైస్, ప్రజెంట్గా ఉంది. టైం అయిపోయింది కాబట్టి జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. మెనూ అయితే చాలా ఉన్నాయి, ఐటమ్స్ అన్నీ పెట్టేశాడు మెనూలో. చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి, మొత్తం నింపేశాడు అసలు. ఎందుకు ఆర్డర్ చెప్పి ఒక 15 మినిట్స్ అయింది గైస్, ఇంకా తాలేదు వాడు. మెనూ చూస్తా ఉంటే ఇది ఒకటి కనిపించింది, రొమాన్సింగ్ యాపిల్ అంట. అరే అది ఏం రొమాన్సింగ్ ఏందో అలా పెట్టారు వీళ్ళు మెనూ. ఇంకా డిఫరెంట్గా ఏం లేవు, అదొకటే డిఫరెంట్గా ఉంది ఇక్కడ. అర్ధగంట తర్వాత ప్లేట్లు పెట్టాడు గైస్. ఫుడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాము. అడిగినాం 5 మినిట్స్ అన్నాడు, చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఒక 2 మినిట్స్కి తెచ్చాడు గైస్. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, పరాటా, ఇది రోటీ, అది వచ్చేసి చికెన్ స్టార్టర్. ఇక్కడ రెస్టారెంట్లో అయితే ఫిషెస్ స్టోర్ చేసి పెట్టారు. ఇంకా తినేసి అలా బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆపోజిట్ సైడ్ బీచ్ ఉంది, అక్కడికి వెళ్తూ ఉన్నాము. అదే గైస్ B4 మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. తిన్నాము, టేస్ట్ అయితే బాగుంది, బట్ రకరకాలుగా ఉంది. అది తీయగా ఉంది, కారంగా ఉంది, కానీ డిఫరెంట్ టేస్ట్, బట్ బాగుంది. ఇంకా ఆపోజిట్ బీచ్ ఉంది. సారీ. ఏమన్నా వస్తుందిరా? ఇదే గైస్, ఇంకా నైట్ ఇప్పుడు 11:40 అవుతుంది టైం. చూడొచ్చు ఇదే, ఇంకా అక్కడంతా స్టాల్స్ ఉన్నాయి, బీచ్ సైడ్ స్టాల్స్ అవన్నీ. అవన్నీ హోటల్స్, ఇంకా స్నాక్స్ కైండ్ అక్కడ ఉంటాయి. క్యామెల్స్ ఉన్నాయి, క్యామెల్ రైడ్ ఉంటుంది. నార్మల్ పిల్లలు ఎక్కుతారు కదా, సో క్యామెల్స్ 2 ఉన్నాయి. ఇందులో అయితే పిస్తాషియో అండ్ లోటస్ అలాంటి ఆర్డర్ చేసాము. ఇదైతే ఆర్డర్ వచ్చింది గైస్. ఇప్పుడు ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ఆ షాప్లో కూడా ఒక 2 ఐటమ్స్ ఆర్డర్ చేశారు, ఇంకా వెయిటింగ్ దానికోసం. టేస్ట్ అయితే బాగుంది గైస్. ఆ పైన సేమ్ లాగా ఉంది కదా, అదైతే బాగా
క్రిస్పీ క్రిస్పీ ఉంది. ఇది లోటస్ బిస్కట్ ఫ్లేవర్, ఇది పిస్తాషియో. దీంట్లో ఐస్ క్రీమ్ కూడా మిక్స్ చేస్తారు గైస్. ఐస్ క్రీమ్ కూడా ఉంది. బనానా అవిల్లో ఈ రెండు ఆర్డర్ చేసాం. దీంట్లో ఒక చెర్రీ ఉంది, మా వాడు అప్పుడే తినేసాడు దాన్ని. అదైతే చాలా ఎక్కువ అయిపోయింది కదా, అది డిఫరెంట్ చాలా స్వీట్, చాలా ఎక్కువ ఉంది అది. కొంచెం మనం ఎప్పుడు తిని ఇది కూడా చాలా ఎక్కువ అయిపోద్ది, చూద్దాం. కేరళలో తెలుగు పాట పెట్టారు గైస్. నాకు తెలిసి వినిపిస్తుంది అనుకున్న పాట విని చెప్పండి కామెంట్స్లో. ఇంకా తినేసి రూమ్ దగ్గరికి వచ్చాను గైస్. ఇక్కడ పక్కనే ఫుట్బాల్ కోర్ట్ ఉంది, అక్కడ ఎవరో కప్పు గెలిచారు. రేడియం షర్ట్ వేసుకున్నాడు, జిగేల్ జిగేల్ అని కొడుతుంది రాత్రి. హాయ్ గైస్, ఈరోజు అయితే టైం 7:50 అవుతుంది. చూడొచ్చు, ఇది మా బాల్కనీ వ్యూ. ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. మార్నింగ్ పొద్దున్నే ఎవరో జాగింగ్ చేస్తున్నారు ఇక్కడ బీచ్లో. చూడొచ్చు వ్యూ ఎలా ఉందో. ఇక్కడ చాలా మంది పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు. బీచ్ సైడ్ వ్యూ కదా, సో ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఈ వ్యూ అయితే మాత్రం చాలా సూపర్ ఉంది. అలాగే సౌండ్ మాత్రం బాగా వస్తుంది. ఎంజాయ్ ది వ్యూ గైస్. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. ఇందాక చూపించా కదా గైస్, ఆ బోట్ అయితే లేదు, వెళ్ళిపోయింది. ఇంకోసేపు ఇలా బాల్కనీలో కూర్చుందామని వచ్చా. వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది వ్యూ ఇక్కడ. సో ఇంకా అలా చూద్దామని చూడొచ్చు, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వ్యూని. ఇక్కడ మా కాంపౌండ్ 2 పెద్ద టెంకాయ చెట్లు ఉన్నాయి. టెంకాయలు అయితే నార్మల్ బయట అమ్ముతారు కదా, కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. చూడొచ్చు, ఇక్కడ ఉన్నాయి ఆ టెంకాయలు. అలా సౌండ్ అయితే వినిపిస్తుందని అనుకుంటున్నా, చూద్దాం. ఇందువరకు పైన బాల్కనీ వ్యూ చూపించా కదా గైస్, ఇప్పుడు కిందికి వచ్చాను. చూడొచ్చు ఎలా ఉంది వ్యూ అనేసి. బీచ్ వ్యూ తెలిసిందే కదా, ఇంకా ఇలానే ఉంటుంది యాజ్ యూజువల్. చూడొచ్చు అలలు వస్తున్నాయి. ఇంకా ఇటుపక్క అయితే రాళ్ళు పెట్టారు, రాళ్ళు పెట్టి ఒక గోడ కట్టేశారు. టైం అయితే 10:30 అవుతుంది గైస్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాం. లైట్ హౌస్ మ్యూజియం ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. బీచ్ కావాలా, రోడ్ కావాలా? స్టార్టింగ్ ఇట్లా రోడ్ తీసి లైట్ ఇట్లా రైడింగ్ స్లోగా. ఓకే బ్రో. ఇప్పుడైతే సన్ రూఫ్ నుంచి రికార్డ్ చేస్తున్నాము, మంచి వ్యూ రావాలని చెప్పేసి. చూడొచ్చు రైట్ సైడ్ బీచ్ ఉంది, మనకి ఫ్రంట్ సైడ్ రోడ్.
ఇప్పుడైతే ఇక్కడ స్టాప్ చేసాం గైస్, ఇక్కడ బీచ్ ఫోటో తీసుకుందామని. చూడొచ్చు ఇక్కడ నడిచేకి బీచ్ సైడ్ పాత్ కూడా పెట్టినారు. చూడొచ్చు ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. మార్నింగ్ ఇప్పుడు 11 అవుతుంది టైము. సో జనాలు ఎవరు లేరు. చూడొచ్చు బీచ్ ఇలా ఉంది. అక్కడ ఒక చిన్న పాప ఆడుకుంటుంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి లైట్ హౌస్ ఒకటి, మ్యూజియం అండ్ డ్రైవ్ ఇన్ బీచ్ ఒకటి ఉంది. సారీ, ఇక్కడ ఎక్కడ చూసినా లాటరీస్ షాప్సే ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ కూడా లాటరీ ఉంది. హాయ్ గైస్, ఇప్పుడైతే 11 అవుతుంది. టిఫిన్ చేద్దామని పులరి హోటల్కి వచ్చాము. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. చాలా యూట్యూబ్ ఛానల్స్ రివ్యూ ఇచ్చారు పులరి బాగుంటుందని. సో ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. ఇప్పుడు పోయి రివ్యూ ఇస్తా ఎలా ఉంటుందో. ఇప్పుడైతే 4 అప్పము, ఒక చికెన్ కర్రీ అండ్ స్క్విడ్ ఆర్డర్ చేసాము. 5 మినిట్స్ అయింది, ఇంకా రాలేదు. వెయిట్ చేస్తూ ఉన్నాం. వచ్చేసి చికెన్ కర్రీ, అది స్క్విడ్, ఇది వచ్చేసి అప్పం. స్క్విడ్ అయితే సూపర్ ఉంది గైస్, బాగా మసాలా వేసాడు, స్పైసీ ఉంది. అది చికెన్ స్టీవ్ అయితే ఓకే, నార్మల్గా ఉంది. అయ్యో మొత్తం అయిపోగొట్టేసాం. వాటర్ చూడొచ్చు, వాటర్ అయితే రోజ్ కలర్లో ఉన్నాయి. ఏదో హెర్బ్స్ ఏమో వేస్తారు దీంట్లో. కేరళ మొత్తం ఇట్లే ఉంటాయి వాటర్. తినేసి బయటకు వచ్చాం గైస్. స్క్విడ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, 450 ఉంది. చికెన్ స్టీవ్ అయితే 350 ఉంది. బట్ స్క్విడ్కి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇప్పుడు ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే లాటరీ డీటెయిల్స్ అడిగాము. ఒక లాటరీ 50 రూపీస్ ఉంది. ఆ చిన్న బంకులో కూడా ఉంది లాటరీ. 50 రూపీస్ అన్నాడు. ఈరోజు మధ్యాహ్నం 3కి లాటరీ ఓపెన్ చేస్తారంట. ఇంకో లాటరీ వచ్చేసి 20 రూపీస్ ఉంది. అదైతే Jan 4th, Jan 24 ఓపెన్ చేస్తారన్నాడు. మేమైతే ఏం తీసుకోలేదు లాటరీ, వేస్ట్ అనిపించింది. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. టు ఫోర్ట్ ఉంది ఇక్కడ, కన్నూర్ ఫోర్ట్ అని, దానికి వెళ్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం బస్సులకి అద్దాలు ఉండవు గైస్. చూడొచ్చు అన్నీ ఓపెన్ ఉంటాయి. ఇవేంటి ఇదే గైస్ ఫోర్ట్ ఎంట్రన్స్. అక్కడ టికెట్ చాలా గడిబిడైంది. ఆన్లైన్లో చేసుకోమన్నాడు. ఆన్లైన్లో చేస్తే పేమెంట్ దగ్గర వచ్చి ఆగిపోయింది. అది పేమెంట్ సక్సెస్ అయినా కూడా పేజ్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అది దా ప్రాబ్లం, సైట్ ఇష్యూ. అది మనం ఏం చేయలేం. ఆయన కూడా చూసినాడు, ఏం చేయలేదు. ఆయన కూడా ఇంకా ఎంట్రన్స్ దగ్గర అది చూపించి వెళ్ళిపోండి అని చెప్పాడు. సో వచ్చాము. చూడొచ్చు గోడ ఎంత పెద్దగా ఉందో, మనిషి ఎంత చిన్నగా కనిపిస్తున్నాడు. చాలా పెద్దగా ఉన్నాయి. ఇదే గైస్ ఫోర్ట్, సెయింట్ ఆంథోనీ ఫోర్ట్. ఇంకా చూద్దాం పైన ఎక్కడన్నా వెళ్ళడానికి ఉందేమో. చూడొచ్చు ఫిరంగి, ఇది ఇప్పుడైతే పని చేయదు. చూడొచ్చు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏంది మెయింటైన్ చేస్తున్నారు చూడరా, చైర్లు చూడు. చైర్లు బాగాలేవులే, దట్స్ ఫైన్. బట్ గార్డెనింగ్ అంటున్నా నేను. చెట్లు బాగున్నాయి. గడ్డి పీక్ కుషాల్.
స్పెషల్ కంటెంట్ ఇచ్చినాడంటే నీ యూట్యూబ్ ఛానల్ అడిగి వెళ్ళిపోతున్నారా? అదే guys, అక్కడ ఒక జంట ఉంది. చూడొచ్చు గైస్, కొంగ ఉంది. చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ. చాలా ఇయర్స్ నుంచి ఉన్నట్టున్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు ఇక్కడ. చూడొచ్చు, ఇది ఏంటో అన్ని రూమ్లు ఉన్నట్టున్నాయి. చూడొచ్చు గైస్, ఇది ఫోర్ట్ వాల్. ఇక్కడ అన్ని ఇవి కాల్సే ఉంటాయి కదా, ఏమంటారా వీటిని? ఫిరంగులు. ఇందాక చెప్పిన మళ్ళీ మర్చిపోయినా. ఇదిగో గైస్, ఇక్కడ అంటించేది ఉంటుంది. అంటించి ఆడ వెనకాల అలా గట్టికి కొడతారనమాట. కొడితే అలా బొక్కల నుంచి అలా వెళ్ళిపోతుంది. చూడొచ్చు గైస్, ఫోర్ట్ పక్కనే సీ ఉంది. ఇది వచ్చేసి అరేబియన్ సీ. ఇది చూడొచ్చు రైట్ సైడ్ ఎలా ఉందో. అంతే గైస్, ఇక్కడ ఏం లేదు పెద్దగా. అక్కడ చిన్న 3 బోట్లు పోతున్నాయి. ఏదో తెలియదు గైస్, చూడ్డానికి రూమ్స్ లో ఉన్నాయి. బట్ జైల్ లాగా అనిపిస్తుంది, బట్ జైల్ కాదు. చూడొచ్చు వరుసగా ఎట్లా కట్టినారు రూమ్స్. ఏదో లాడ్జ్ మాదిరి కట్టినారు అన్ని. ఇదిగోండి గైస్, లోపల ఏముందో చూద్దామని వెళ్తున్నాం. ఓ బాగుంది ఇక్కడ. చూడొచ్చు, నడచడానికి ప్లేస్ ఉంది ఇక్కడ బాగా. ఇక్కడ కూడా అట్లే ఉంది. ఇంకా గోడల మీద అయితే ఇంకా తెలిసిందేగా, మన కళాకారులన్నీ వాళ్ళ టాలెంట్ చూపించారు గోడల మీద. మొత్తం గోడలన్నీ నింపేశారు పేర్లతో. ఈ గోడ అయితే ఇంకా వరస్ట్గా వేస్తుంది. మొత్తం గీక్ పడేసినారు గోడలు. చూడొచ్చు గైడ్స్, ఫోర్ట్ గోడల మీద అంతా చెట్లు ఉన్నాయి మొత్తం. ఎటు చూసినా చెట్లు మొలిచినాయి ఇక్కడ. ఏముంది లోపల? జైలు లాగా ఉంది. ఇది కొంటి గైస్, ఇక్కడ ఇదేదో జైలు మాదిరి ఉంది. ఇంక ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. சும்மா வரேன். ఇందాక ఫిరంగిలు చూపించా కదా, అక్కడ ఫిరంగిలు. ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చాం. చూడొచ్చు గైస్, ఇక్కడైతే ఫిషింగ్ చేస్తున్నారు. కనిపిస్తుందా? చాలా రిస్కీ పొజిషన్ అది. ఇదంతా అరేబియన్ సీనే. అక్కడ ఒక మహాసముద్రం 4 బోట్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడైతే లైట్ హౌస్ చూడడానికి వచ్చాము. క్లోజ్ అంట, బట్ అయినా కానీ బయట నుంచి చూడొచ్చు కదా. ఎక్కలేము, బట్ బయట నుంచి అయితే చూడొచ్చు దాన్ని. సో అందుకు వచ్చాము. లైట్ హౌస్ అయితే క్లోజ్గా వేసి ఈరోజు చూడొచ్చు. టైమింగ్స్ అండ్ మెయింటెనెన్స్ ఉంది.
ఇప్పుడైతే డ్రైవింగ్ బీచ్కి వచ్చాం గైస్. ఇది వచ్చేసి తలసరి వెళ్ళే రూట్లో ఉంటుంది. చూడొచ్చు, డైరెక్ట్ మనం వెహికల్ చేసుకొని వచ్చేయచ్చు బీచ్లోకి డైరెక్ట్గా. చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. అక్కడ లాంగ్లో ఒక వెహికల్ ఎత్తుకుపోయింది వాటర్లో, కనిపిస్తుందో లేదు మీకు. అండ్ ఇది వచ్చేసి ఇండియాలోనే లార్జెస్ట్ డ్రైవింగ్ బీచ్ అండ్ ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ అనమాట. అందరు ఇక్కడ చాలామంది కొంచెం వాటర్లోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోతున్నారు. తెలిసిందే కదా, ఇంకా మనం స్టంట్లు చేస్తూ ఉంటారు జనాలు. గైస్ ఇప్పుడైతే తలసరి వచ్చాము. ప్యారిస్ రెస్టారెంట్ చాలా ఫేమస్ అంట, అందుకే ఇక్కడ వచ్చాము లంచ్ చేయడానికి. తలసరి అంటే తెలుసు కదా, ఫేమస్ ఫర్ బిర్యానీ. సో ఇక్కడ అథెంటిక్ బిర్యానీ ఉంటుంది. సో వచ్చాము ఇక్కడికి. చాలా ఓల్డ్ స్టైల్ ఉంది, పెంకులు ఉన్నాయి అంతా. ఇప్పుడే హోటల్ లోపలికి వచ్చాము. హాట్ వాటర్ ఇచ్చాడు. మెనూ అయితే పెద్దగా ఏం లేదు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇంకా పరాటా ఉంది, బిర్యానీస్ ఉన్నాయి అంతే. ఇంకా మెనూ స్పెషల్ మెనూ ఏం లేదు ఇక్కడ. ఈ వేడికి మళ్ళీ వీళ్ళు హాట్ వాటర్ ఇచ్చారు, తాగి చచ్చిపోండి అని చెప్పి. ఫస్ట్ అయితే కొబ్బరి తురిమి ఇచ్చాడు, పికిలు అండ్ పెరుగు చట్నీ, అంతే. ఈ మూడే ఇచ్చాడు. చూద్దాం ఇంకా వస్తాయి. పరోటా, చికెన్ కర్రీ అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. పరోటా కర్రీ అయితే ఓకే, బాగానే ఉంది, అంత సూపర్ ఏం లేదు, బట్ బాగుంది, ఆడ్గా లేకుండా. ఇప్పుడైతే బిర్యానీ, ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది. తెలుసు కదా కేరళలో ఎలా చేస్తారో, డిఫరెంట్ స్పైసెస్, డిఫరెంట్ టేస్ట్. నార్మల్ మనం తినే బిర్యానీలో అయితే లేదు ఇది. అది గైస్ టేస్ట్ ఇక్కడ. ఇప్పుడైతే మాహి యూనియన్ టెరిటరీకి స్టార్ట్ అయిపోయాము. మాహి అంటే అది పాండిచ్చేరి కిందికి వస్తుంది, పుదుచ్చేరి. ఓకే, ఇటు సైడ్ రైల్వే ట్రాక్, మధ్యలో రోడ్, అటుపక్క మళ్ళీ బీచ్. చాలా చోట్ల మ్యూజిక్ కట్ చేస్తున్నా ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. సో అది మ్యాటర్. చూడండి గైస్, ఈ ఏరియా ఎంత బాగుందో. ప్రజెంట్గా ఏం సౌండ్ లేదు, ప్రశాంతంగా ఉంది. చూడొచ్చు, ఇల్లులు అయితే జబర్దస్త్ ఉన్నాయి. ఇల్లులు ఇక్కడ తెలుసుగా, కేరళ అంటేనే ఇంకా ఇల్లు డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మాహీకి వచ్చాము. ఇక్కడ పెట్రోల్ రేట్ చూడొచ్చు మీరు, 93.9 ఉంది. డీజిల్ కూడా 83 ఉంది. ఇంచుమించు ఒక 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇండియాలో ఇక్కడ. ఇట్లా ల్యాప్టాప్ టేబుల్ కూడా వస్తాము ఇట్లా. హాయ్ గైస్, ఇప్పుడు టైం అయితే 10 అయింది. జనతా రెస్టారెంట్కి డిన్నర్ చేద్దామని వచ్చాం. చూడొచ్చు అంబియన్స్ అయితే ఎలా ఉంది. ఫుల్ ప్లేట్ లేదు, ముక్కాలు ప్లేట్. ముందు ఒక చోట ఆపినాం గైస్, అక్కడ ఫుడ్ ఏమంతా బాగాలేదు. సో ఈ హోటల్కి వచ్చినాం, గ్రీన్లాండ్. ఇక్కడైతే బాగుంది ఫుడ్, తక్కువ ప్రైస్, బట్ స్పైసీగా మన టేస్ట్ తగ్గట్టు ఉంది. ఇక్కడ ట్రై చేయొచ్చు, ఇక్కడ బాగుంది. ఇది వచ్చేసి మైసూర్కి ఒక 20 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మొత్తం ఎక్స్ప్రెస్ హైవే, మైసూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే తెలిసిందే కదా. ఇంకా ఒకటే రోడ్డు, పోతానే ఉన్నాం. రోడ్ వస్తూనే ఉంది. ఇంకా
అంతే గైస్, ఇంకా పాటలు పెట్టుకుని అలా పోతా ఉన్నాము. రూమ్ పోయేసరికి ఎస్టిమేషన్ అయితే 140 చూపిస్తుంది. మేబీ అరౌండ్ 2 అలా రీచ్ అవ్వచ్చు. మళ్ళీ అక్కడ నుంచి నా ఫ్లాట్ పోయేసరికి ఒక 3 అలా అవ్వచ్చు. అది గైస్, ట్రిప్ అయితే ఇక్కడితో సమాప్తం. ఇంకా బాయ్ బాయ్. Do follow Raghu Vlogs on Insta and subscribe on YouTube.